మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత కొన్నేళ్లుగా కాలుష్యం వల్ల ఉద్యోగాలు లేక రైతులు కూడా సాగునీరు లేక కోరిగి పార్లమెంట్ పరిధిలో చాలా మంది ప్రజలు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా ఈ ప్రాంతం భువనగిరి పార్లమెంట్ ప్రాంతము మునుగోడు, నకరికల్లు, తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి, జనగామ ప్రాంతంలో అభివృద్ధి అనేది శూన్యం. సాగునీరు ప్రాజెక్టుల ద్వారా ఒక చుక్క నీరు రైతులకు అందించలేదు. ప్రాజెక్టుల పేరు మీద కాళేశ్వరంలో భాగంగా బసాపూర్ రిజర్వాయర్ ఇంతవరకు కంప్లీట్ కాలేదు. 10 ఏళ్లలో కనీసం మూసి కాలువలు కూడా గత ప్రభుత్వం కంప్లీట్ చేయలేదు. భువనగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను ఒకటే మాటిస్తున్నా, మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు మీద ఓటు వేసి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ ని గెలిపించండి. మీరు ఆశీర్వదించిన ప్రభుత్వం గత 5 నెలలుగా రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంటే ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిన కొరకు గతంలో వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన పథకాలతో పాటు గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూనే ఇంకా పేదలకు ఉచిత కరెంట్ కానీ, ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు కానీ, 500 గ్యాస్ సిలిండర్ కానీ, ఇటువంటి కార్యక్రమాలు ఏదైతే హామీలు ఇచ్చినామో గత అసెంబ్లీ ఎన్నికలుగా అవన్నీ 100% ఈ ప్రభుత్వం హామీలని తప్పకుండా నెరవేరుస్తుంది. మీ అందరి ఆశీర్వాదంతో పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఏదైతే ప్రభుత్వానికి ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి గెలిపించిండ్రో అదే ఆశీర్వాదం మీ ప్రజల నుండి 14 పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాబోయే 4.5 సంవత్సరాలు పేదల కోసము నిజాయితీగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. సంక్షేమం, అభివృద్ధి రెండింటిని ముందుకు తీసుకుపోతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గతంలో వాళ్ళు ఎన్నో మాటలు చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది. అంతేకాకుండా రాష్ట్రాన్ని ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్ల అప్పులు చేసి కమిషన్ల కోసం రాష్ట్రాన్ని ఆగం చేసింది. కాబట్టి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఓటేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అటువంటి ప్రజలకు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నాపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించమని గతంలో మాజీ పార్లమెంట్ సభ్యునిగా నాకున్న పరిచయాలని, నేను చేసిన సేవలను దృష్టిలో పెట్టుకున్న ఇన్ఛార్జిగా అధిష్టానం నా మీద నమ్మకంతో పెట్టడం జరిగింది. కావున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మునుగోడుతో పాటు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని అభిమానులు ప్రజలందరికీ నా విన్నపం ఏంటంటే, ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో మీ సమస్యల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి గురించి తప్పకుండా మీరు ఏదైతే కోరుకుంటుందో అన్నిటినీ నెరవేర్చే బాధ్యత నాది అని మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాం. ఈరోజు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక యువకుడు, యూత్ కాంగ్రెస్ నుంచి 20 ఏళ్ళ నుంచి కష్టపడి పనిచేస్తుండ్రు. అధిష్టానం టికెట్ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం పనిచేసే పార్టీ. ఇది కుటుంబ పార్టీ కాదు. నిజాయితీగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి జరగాలంటే మీరందరూ కూడా సహకారం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. ఇంకా కూడా చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, ఇతర పార్టీలో ఉన్న నాయకులకు, ప్రజలకు, కార్యకర్తలందరూ కూడా నా విన్నపం ఏంటంటే, మీరందరూ కన్ఫ్యూజ్ కాకండి. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడమే కాక
ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతుంది అన్న హామీ మీకు ఇస్తున్నా. నేను కూడా ఒక పార్లమెంట్ సభ్యునిగా గతంలో పనిచేసిన కాబట్టి ఈ ప్రాంత సమస్యలు నాకు బాగా తెలుసు. రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, ఉద్యోగస్తుల సమస్యలు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, ప్రతి ఒక్కరి సమస్యలు కూడా తెలుసు నాకు. అన్ని సమస్యలు తెలిసిన వ్యక్తిగా మీరందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆశీర్వదించి చేయి గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి, ముఖ్యంగా చౌటుప్పల మున్సిపాలిటీ సమస్యల గురించి నాకు మొత్తం పూర్తి ఐడియా ఉంది. గత ప్రభుత్వం బడ్జెట్ సపోర్ట్ లేకున్నా తొందరపడి ఉప ఎన్నికల సందర్భంగా టెండర్లు పిలిచింది, డ్రైనేజ్ వర్క్స్, రోడ్స్, కానీ బిల్స్ లేవు. ఆ టిప్స్ ద్వారా మనం కార్పొరేషన్ ద్వారా మనం రుణం తీసుకొని ఈ ప్రాజెక్టులను, ఈ చౌటుప్పల పట్టణాన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు హాస్పిటల్, మార్కెట్ యార్డు, గవర్నమెంట్ ఆఫీసెస్,